హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు అయితే వెన్స్డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే హానికకి లంచ్ బాక్స్కి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాయండి. ఇది ముందు రోజు నైట్ తెప్పించి ఉంచుకున్నాను చికెన్ అయితే. అంటే మార్నింగ్ 6కి అయితే షాపులు తీరు కదని చెప్పేసి నైట్ తెప్పించి ఉంచండి. మాకు కూడా చికెన్ కర్రీ చేద్దామని. అందులోంచి కొంచెం బోన్లెస్ ముక్కలు ఉంటాయి కదండి చికెన్లో, అవి అయితే ఒక 3 తీసుకొని వాటిని నీట్గా కడుక్కొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానండి. దాన్ని ఉప్పు, కారం, పసుపు కలిపి ఆయిల్లో అయితే వేయించుతున్నాయండి. అవి వేగిన తర్వాత కొంచెం అదే కడాయిలో పక్కకి తీసేసి ఒక ఎగ్ అయితే బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసానండి. ఆ కడాయిలోనే ఇక్కడైతే ఆయిల్లో ఆమ్లెట్ వేసిన వెంటనే అయితే కలిపేయొద్దండి. కలిపితే చిన్న చిన్న ముక్కలు అయిపోయి అయితే కనిపించవు. ఒక్క 2 సెకండ్స్ అన్నా ఉంచి ఆ తర్వాత అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం రైస్ వేసినప్పుడు కూడా అది మిక్స్ అవ్వకుండా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుందండి. ఇక్కడైతే ఇంకా ఆమ్లెట్ కూడా అయిపోయిందండి. ఇంకా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి తర్వాత ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్స్ కూడా సన్నగా పొడుగా అయితే కట్ చేసుకున్నాయండి. ఆనియన్స్, మిరపకాయలుని ఆనియన్స్ అయితే వేగినాయండి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసానండి. అది కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించానండి. వేయించిన తర్వాత ఇక్కడైతే ఉప్పు, కారం, కొంచెం పసుపు అయితే వేసి మసాలా పొడి కూడా వేసి కొంచెం ఒక 2 మినిట్స్ అయితే వేపానండి. వేపిన తర్వాత ముందుగా రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ని అయితే దీనిలో అయితే యాడ్ చేస్తానండి. రైస్ వేసిన తర్వాత అయితే ఆ మసాలాలు ఉంటాయి కదండి, అది కొంచెం ఆ రైస్కి పట్టే వరకు అయితే కలుపుకోనండి. వెంటనే అయితే అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ అయినా ఉంచాలండి. అప్పుడే ఆ రైస్కి అయితే ఈ మసాలాలన్నీ పట్టి కొంచెం టేస్ట్ బాగుంటుంది. రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే హనికా కోసం అయితే చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేస్తానండి. అంటే ప్యాన్ కేక్స్ చేశాను. సో వాటి కోసం అని చెప్పి ఇక్కడ చాక్లెట్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడ ఇంకా డార్క్ చాక్లెట్ లేదండి, ఇంకా అందుకని కోకో పౌడర్ ఉంది ఇంకా ఇంట్లో అయితే. సో దాంతో అయితే సిరప్ చేస్తానండి. కోకో పౌడర్ ఒక 3 స్పూన్ల వరకు అయితే తీసుకున్నాను. దానిలోనే మా స్వీట్కి అంటే పౌడర్కి తగ్గ స్వీట్కి అయితే పంచదార యాడ్ చేశానండి. దానిలో కొంచెం హాట్ వాటర్ వేసి కలిపి దీన్ని అయితే డబల్ బాయిల్ మెథడ్లో అయితే కుక్ చేస్తున్నాయండి. కింద ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసి మరగబెట్టి దానిపైన ఈ గిన్నెని అయితే పెట్టి దాన్ని కలుపుతూనే ఉండాలండి. ఈ పంచదార, కోకో పౌడర్, వాటర్ కలిపిన ఈ సిరప్ ఉంది కదండి, అది కొంచెం చిక్కపడే వరకు కలుపుతూనే ఉన్నాను. కొన్ని పాలు అంటే కొంచెం చేదుగా అనిపించింది, అప్పుడు కొన్ని పాలు అయితే యాడ్ చేశానండి. ఇది మామూలుగా అయితే డైరెక్ట్గా స్టవ్ పైనే పెట్టి గిన్నెతోటి చేసుకోవచ్చు కానీ కొంచెం తొందరగా మాడుతుందని చెప్పి ఈ విధంగా అయితే చేశాను. పాలు కూడా కొంచెం కలిపిన తర్వాత బటర్ అయితే వేసానండి. బటర్ వేసాక కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, ఈరోజు అయితే మధ్యాహ్నం హనికైతే స్కూల్కి వెళ్ళింది. ఇంకా మాకు మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్ బిర్యానీ ఇంకా గోంగూర మటన్ కర్రీ. ఇది చికెన్ బిర్యానీ ఇంతకు ముందు చేసాను, అందుకే డీటెయిల్గా అయితే ఏం చూపించలేదండి. ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఇది ఇంతకు ముందు చేశాను చికెన్ బిర్యానీ, అందుకని ఇంక ఈసారి క్లియర్గా ఏం చూపించలేదు. ఇంకా ఈ గోంగూర కర్రీ అయితే పెద్ద వీడియోస్ చేస్తుంటే కొంచెం మీరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదండి, ఇంకా షార్ట్ వీడియో తీస్తున్నాయండి గోంగూర. ఇది కూడా అప్లోడ్ చేస్తాము, ఒకసారి చూడండి. అది కూడా గోంగూర మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంటే ఈ సండే తొలి ఆకాశం వచ్చింది కదా, వండుకోలే, అందుకని ఇంక ఈరోజు వండుతున్నా. నేను కాదులేండి, అత్తయ్య చేశారు బిర్యానీ ఆల్రెడీ. అంటే 2 టైమ్స్, ఒకటేమో రొయ్యలు చికెన్ కలిపి ఒక బిర్యానీ షార్ట్ వీడియో ఉంటుందండి.
ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి ఉంది, చికెన్ అండ్ కట్ట కూడా ఉంటుందండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో వీడియో, మీకు కావాలంటే ఫుల్ వీడియో కావాలంటే. ఇదైతే అగర్ అగర గ్రాస్ ఉంటుంది కదండి, దాంతో చేసాయండి. ఇది జున్నుగడ్డ అని కూడా అంటారు. ఇదైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాయండి. ఇది చాలా సింపుల్ అండి. ఇదైతే ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు మరగబెట్టి, ఇది అరగంట ముందు ఆ గ్రాస్ ఉంటుంది కదండి, అరగంట ముందు అయితే వాటర్లో నానబెట్టేసాను. ఇది 1/2 లీటర్ పాలు వేసి దాంట్లో పాలు మరిగిన తర్వాత ఇదైతే వేసి కొంచెం ఒక 5 మినిట్స్ అయితే పట్టిందండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత తగినంత స్వీట్ అయితే వేసి చేశాను. హనీ, ఇదైతే హనికకి చాలా ఇష్టం అండి. హనిక కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. రా ప్లేట్లో పెట్టుకెళ్తే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిందండి హానిక, ఇంకా ట్యూషన్కి వెళ్తుంది ఇప్పుడు. వస్తుందండి. అంటే ఇంక మధ్యాహ్నం తినేది అయితే ఇంకేం షూట్ చేయలేదండి, ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా భోజనం చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఇది చేసి ఇంకా బయట అయితే వదిలేసాయండి ఫ్యాన్ కింద. ఇది ఒక గంట పట్టింది. ఈ రోజు రెస్ట్ తీసుకుందండి. హానిక కూడా స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది. ఇంకా హాని కూడా ట్యూషన్కి అయితే వెళ్తుంది. ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడ ఎండ్ చేసేసిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.